సౌత్ ఇండియా షాపింగ్ మాల్ ద వెడ్డింగ్ మంత్ర సరికొత్త వెడ్డింగ్ కలెక్షన్ సౌత్ ఇండియా షాపింగ్ మాల్. పంతులు గారు, నాకు పెళ్ళి ఎప్పుడు అవుతుందో కొంచెం చూసి చెప్తారా? నాయన, కుజదోషం ఉంది, కాస్త లేట్ అవుతుంది. అలాగా? దానికి ఏమైనా పరిహారం చేయగలమా? అన్నవరం దేవాలయానికి వెళ్ళి సత్యనారాయణ స్వామిని దర్శించుకో, అంతా శుభమే జరుగుతుంది. అలాగే పంతులు గారు. ఉమా, కార్తీక్ మీతో ప్రేమగా ఇంటికెళ్ళకుందో గాని. సరేనమ్మా. ఏంటమ్మా మౌనంగా ఉన్నావు? నీకే సమస్య లేదుగా? లేదత్తయ్య. ఏదైనా సమస్య ఉంటే ధైర్యంగా నాతో చెప్పు. నన్ను నువ్వు ఎత్తగా అనుకోకు, నీ అమ్మని అనుకో. ఏమైందమ్మా? ఆయనకి నేను నచ్చలేదత్తయ్య. ఎప్పుడు చూసినా తిడతారు. ఇంట్లో అయినా పర్వాలేదు, కాలేజీలో కూడా తిడతారు. ఉమా, ఏడోకమ్మా. ఉమా, నువ్వు వాడిని దూరం చేసుకోకమ్మా. మా అబ్బాయి చాలా మంచివాడు. నా తర్వాత వాడిని చూసుకోవాల్సిన బాధ్యత నీదేనమ్మా. గుడికొచ్చి ఏడవకూడదు. అత్తయ్య, పాపతో పాటు మీరు వెళ్ళి ప్రదక్షిణ చేసిరండి. రామ్మా, వెళ్ళి. ఓం నమో విష్ణవే ప్రభవిష్ణవే శ్రీ వైశంపాయన. అమ్మా, వీళ్ళ కుటుంబం అంటే ఇంతే అనుకుంటాను. వీళ్ళన్నీ కూడా తక్కువైన వాడు కాదు. మా పెళ్ళైన కొత్తలో ఒక అమ్మాయితో పరిచయం ఉండేది. నేనంత తేలిగ్గా వదిలేస్తానా? ఆయన్ని ఎక్కడ నొక్కి పెట్టాలో అక్కడ నొక్కి పెట్టాను. ఇప్పుడు ఆయన చూసావుగా, నిల్చోమంటే నిల్చుంటారు, కూర్చోమంటే కూర్చుంటారు. అంతా మన చేతుల్లోనే ఉంది. ముందుగా ఈ కాలేజ్ ప్రిన్సిపాల్ గారిని సెలవుతో సత్కరించి నా ఉపన్యాసాన్ని ప్రారంభిస్తాను. వేదికపై ఆసీనులైన ప్రిన్సిపాల్ గారికి, ట్రస్టు నిర్వాహకులకు, భావి భారతదేశానికి ఆశాదీపాలైన విద్యార్థులకు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన మీ అందరికీ. ముసలాడు మైకి పట్టుకుంటే అస్సలు వాడు అసలే బ్రెయిన్ ఎటరు. మర్యాదగా నా మాట విని ఇక్కడ నుంచి ఎస్కేప్ అయిపోతాం. వచ్చాయి. నువ్వు ఎస్కేప్ అవ్వచ్చు, నా చదువు కోసం స్కాలర్షిప్ ఇస్తారు కదా. రే, నీకు ఇచ్చే 500 కోసం 50,000 ఖర్చు పెట్టి మీటింగ్ పెట్టారా? ఇదంత అవసరం అంటావా? చెప్పు మావా. ఒక వారం ఖర్చులకు వస్తాయి, వేరే దారి లేదు, కాస్త ఓర్చుకో. వాళ్ళ ఉన్నత విద్య కోసం ఒక సహాయ నిధిని మా తండ్రి గారి పేరు మీద నిర్వహించే ట్రస్ట్ నుంచి ఏర్పాటు చేయడం మీ అందరికీ తెలిసిన విషయమే. ఈ సంవత్సరం అన్ని పరీక్షల్లోనూ మంచి మార్కులు తెచ్చుకుని ఆదర్శ విద్యార్థి అయిన MCA ఫైనల్ ఇయర్ చదువుతున్న K. కార్తిక్ ని ఈ ట్రస్ట్ ఎంపిక చేయడమైనది. అతన్ని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుతున్నాం. తొందరగా కూర్చోండి. చూడు, కొట్టి పాస్ అయి ఉంటాడు. చెప్తాను. చూడు. నమస్కారం సార్. నమస్కారం. థ్యాంక్ యూ సార్. నమస్కారం. నాకు సహాయాన్ని అందజేసిన గౌరవనీయులైన నాగిరెడ్డి గారి ట్రస్ట్కి, మా కాలేజ్ ప్రిన్సిపల్ గారికి నేను మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను. బాబు. థ్యాంక్ యూ సార్. ఒక్క నిమిషం సార్. ఈ శుభ సందర్భంలో ఈ అబ్బాయి గురించి ఓ అద్భుతమైన విషయాన్ని మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. ఈ కార్తీక్ ఓ ఆదర్శ విద్యార్థి మాత్రమే కాదు, ఆయన ఒక మంచి భర్త అనే విషయాన్ని కూడా మీకు నేను తెలియజేసుకుంటున్నాను. అవును, తను మాత్రమే చదువుకుంటే చాలదు, తన భార్య కూడా విద్యావతి కావాలన్న సదుద్దేశంతో తన చదువుకుంటున్న కాలేజీలోనే తన భార్యని చేర్పించాడు. మీ భార్య పేరేంటి? ఉమారాణి. గట్టిగా చెప్పు బాబు. ఉమారాణి. ఉమారాణి. ఆహా, అందమైన పేరు. ఇంకేం తక్కువ లేదు. ఈ విద్యార్థి కార్తీక్ భార్య అయిన శ్రీమతి ఉమారాణిని వేదికపైకి ఆహ్వానిస్తున్నాను. సంసార జీవితం అనేది ప్రేమ అభిమానం కలగలిసిన ఒక తీయని జీవితం. దంపతులందరికీ ఆదర్శంగా నిలిచిన ఈ యువ జంటను చూసి మిగిలిన దంపతులందరూ
వీరిలాగే ఒకరినొకరు అర్థం చేసుకుని పాలు నీళ్ళలా కలిసిపోయి సంతోషంగా జీవించాలని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేసినందుకు మీ అందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. వర్షం వస్తుంది కదా, ఫోన్లే పాపం తీసుకెళ్దామని వస్తే పెద్ద ఫోన్ పడుతుంది. రాగానే నుంచి నీ వెనకాల కూర్చుంటాను. పిలిస్తే నేను వస్తాను. నేనింటికి పిలవాలి, వచ్చి కూర్చోవచ్చుగా. ఏమయ్యా, వయసులో ఉన్న అమ్మాయి కనపడగానే మీరంటే వాళ్ళు తెల్లగా ఉండరా? మర్యాదగా వెళ్తావా లేక పోలీసులు ఫోన్ చేయరా? అయ్యో కదా అర్థం తిరిగేలా ఉంది. అయ్యో, ఈ అమ్మాయి వాడి బండి ఎక్కిందేమిటి? ఈ కలికాలంలో ఎవరు నమ్మాలో అర్థం కావడం లేదు. కర్మ లోకం పాడైపోయిందండి. అవునండి, దారుణాలు జరిగిపోతుంది. ఆ పెద్ద నన్ను తింటుంటే నీకు సంతోషంగా ఉంటుంది. అంతా నా కర్మ. అర్థమైన వాళ్ళ దగ్గర తిట్టుంటే నాకు వస్తాను. ఇవన్నీ నా దగ్గర పెట్టుకోకు. ఇలాంటి వాడికి లొంగిపోయాను కాదు నేను. సారీ, స్పీడ్ బ్రేకర్. అది మాకు తెలుసు. కాస్త జరి కూర్చో. ఇంకా జరి కూర్చోవాలంటే కిందే కూర్చోవాలి. ఆ పాట కొంచెం ఆపుతావా? ఏ నచ్చలేదా? అది నీకు అనవసరం. సారీ, మళ్ళీ స్పీడ్ బ్రేకర్. నువ్వు కావాలనే చేస్తున్నావు. కాసేపు వెయిట్ చేస్తుంటే బస్ లోనే పోయేదాన్ని. అసలు నేను ఎక్కించుకోకుండా ఉండాల్సిందే. జరగకుండావన్నీ జరుగుతున్నాయి. శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం, శ్రీ ఆంజనేయం ప్రసన్నాంజనేయం. స్వామి, టెన్షన్ లో ఏదేదో అవుతున్నానే, తప్పుగా అనుకోకు. పూర్తిగా తెలిసిపోయాను. నీకు బుద్ధుందా? డ్రెస్ మార్చుకున్నాను. తలుపు తట్ట రావాలన్న సెన్స్ లేదు. సారీ, డీసెన్సీ లేదు. మే ఐ కమ్ ఇన్? yes, you can come in. ఆంజనేయ, ఏం చేస్తున్నావు నువ్వు? డ్రెస్ చేంజ్ చేసుకుంటున్నాను. అది తెలుస్తోంది. నేనున్నాను కదా, ఇక్కడే చేసుకోవాలా? ఊరికే అరవకండి. ఈ ఇంట్లో నాకు ఇచ్చిన రూమ్ ఇదే. ఉదయాన్నే అత్తయ్య చెప్పారు, నువ్వు ఏం చేసుకోవాలన్నా నీ రూమ్ లోనే చేసుకో, మమ్మల్ని డిస్టర్బ్ చేయొద్దు అని. సో నేను ఎక్కడికి వెళ్తాను? ఎక్కడికైనా పో, కానీ ఇక్కడ మార్చుకోకూడదు. ఓకే. అయ్యో, అలాగే బయటకు వెళ్ళి నా పరువు తీకు. ఇక్కడే మార్చుకుని తగలడు. నేనే బయటకు వెళ్తాను. అలాగా జరిగి ఏం చేస్తున్నావు నువ్వు? మొక్కకి నీళ్ళు పోస్తున్నా. ఏంటది? ఇలాగా? మరి దారి ఇక్కడ ఉంది, ఎలా పోయగలను? నాతో గొడవ పెట్టుకోకండి. నేనా నీతో గొడవ పెట్టుకున్నాను? అవును, అన్నిటిని తప్పించితే ఏం చేయగలను? ఏం చేయక్కర్లేదు. ముందు నా క్లోజప్ లో గొడవ పడ్డా మాని. లేక నుంచి ఏ భయంగా ఉందా? భయం లేదు, కానీ గుడ్డు లేదు. ముందు జరుగు, నేను వెళ్ళాలి. పొద్దున్న ఇదెక్కడ గొడవ రా బాబు. వదినా, చెప్పు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేశాం. 5వ తారీఖు సబ్మిట్ చేయాలి. ఒక వారంలో రిజల్ట్ వస్తుంది. బెంగళూరులో ఎంఎన్సీకి అప్లై చేశాను. తప్పకుండా జాబ్ వస్తుంది. కార్తీక్, నువ్వేం చెప్తున్నావు నాకు అర్థం కావలేదు. నేనేం చేయాలో అది చెప్పు. నీకు అర్థం కాదని నాకు తెలుసు. ప్రాజెక్ట్ వర్క్ స్టార్ట్ చేస్తున్నావు. దానికి 5,000 రూపాయలు కావాలి. నువ్వే అరేంజ్ చేసి ఇవ్వాలి. నా దగ్గర డబ్బు ఎక్కడుంది? మీ కొరియర్ కంపెనీలో అడగొచ్చు కదా. అది నాకు తెలియదా అంటే? వాళ్ళు ఇవ్వలేదు కాబట్టి నీ దగ్గరకు వచ్చి అడుగుతున్నాను. 2 రోజుల్లో కట్టి తీరాలి. నిన్నే నమ్ముకున్నాను వదినా. మీ అర్జెన్సీకి నా దగ్గర డబ్బు లేదు. నేను చీటీ కడుతున్నాను. అది పాడుకోవాలంటే ఇంకా 2 నెలలు పడుతుంది. అక్కయ్య, కావాలంటే నేను ఇస్తాను. హలో, నీ డబ్బుతో ప్రాజెక్ట్ వర్క్ ప్రారంభించి పాస్ అవ్వాల్సిన అవసరం నాకు లేదు. కార్తీక్, అవసరానికి తప్పేం లేదు, తీసుకో. సరే వదినా, నువ్వు చెప్తున్నావు కాబట్టి ఒప్పుకుంటున్నాను. తీసుకున్న డబ్బు 3 మాసాలు తిరిగి ఇచ్చేస్తాను. కానీ ఒక కండిషన్, బ్యాంక్ వడ్డీ 2%, అంతకు మించి నేను ఇవ్వలేను. దానికి ఒప్పుకుంటే నీ ఇవ్వను, లేదంటే వేరే చోట చూసుకుంటాను. ఏమంటావమ్మా? 2% వడ్డీ ఓకేనా? ఓకే ఓకే, నువ్వు చెప్తున్నావు కాబట్టి అడ్జస్ట్ చేసుకుంటాను. సరే, అయితే డబ్బు తెచ్చివు.
ప్రాజెక్ట్ వరకే ముఖ్యం. అదేం మావా, నువ్వు సిగరెట్ కొంటుంటే ఆ కొట్టు నిన్ను చూసి నవ్వుతున్నాడు. మారేం లేదు మామ, ఒకరోజు సిగరెట్లు కొంటాను, అదే డబ్బులు లేవు, అప్పు పెట్టాల్సిన పరిస్థితి. అన్న నీ ముఖం చూసి ఎక్కడికైనా వెళ్తే ఆ పని సక్సెస్ అవుతుంది అన్న అని చెప్పాను. ఆ రోజు నుంచి నన్ను చూస్తే చాలు పళ్ళు ఎగిలిస్తున్నాడు. ఎక్కడ పడతారా ఈ సిగరెట్? నీకేం కావాలో చెప్పరా మామ, చాలా రోజులైంది మామ, మంచి ఐటమ్ చూసి చెప్పు. తినడానికి ఏం కావాలో చెప్పు. నీ ఇష్టం బాబు, ఏదో చెప్పు. అలారా 2 ఫ్రైడ్ రైస్ ఇవ్వండి. ఫ్రైడ్ రైస్ లేదు సార్. లేదు ఏంట్రా ఇది, మెనూ కార్డు లో అన్ని ఐటమ్స్ ఉంటాయి, అడిగితే ఏమి లేవు మామ. అది చూడు నిషా, నిషా Everything made into junk. Totally your best. నిషా Shopping కి వెళ్దామా? Shopping ఇగా నెక్స్ట్ వీక్ చేద్దాం. నిషా, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ యు. What's your problem? Can't you see I'm talking to my friends? Oh, shopping 50% discount ఇస్తున్నారు. చేతులు లాగేస్తున్నాయి నిషా. Don't shout, okay? Come on, నిషా. మామా, నువ్వు జస్ట్ ఎస్కేప్ రా. ఏంటంటే అవునరా, నువ్వు కనుక దాన్ని పెళ్లి చేసుకుని ఉంటే వాడి బదులు నువ్వు వాటిని మోస్తూ ఉండేవాడు. అవునరా, గ్రేట్ ఎస్కేప్. సరే పద, మనం ఇక్కడి నుంచి వెళ్ళి ఏదైనా కాకా హోటల్ భోంచేద్దాం. సార్, ఈ బండిలో రిపేర్ చేయడానికి ఏమీ మిగలేదు సార్, అన్ని పోయాయి. అయితే బండి మార్చండి, లేదా నన్ను మార్చేయండి. ఈసారికి ఏదో ఒకటి చేసి బండిని బాగు చేయండి. సరే, నా నైపుణ్యాన్నంతా దీని మీద చూపించి రిపేర్ చేసి ఇవ్వడానికి ప్రయత్నిస్తాను. మీ అదృష్టం బాగుంటే వచ్చి తీసుకెళ్ళండి సార్. వెళ్ళండి సార్. అబ్బబ్బబ్బా. ఎస్ఎస్ ఒక టికెట్ ఇవ్వండి. 3 రూపాయలు ఇవ్వండి. ఇదిగోండి. Excuse me. హాయ్ కార్తీక్. సరే మావరా, ఏంటి సంగతులు? ఏం మావా, రిజల్ట్స్ ఏమయ్యాయి? మావా, అయితే పరీక్షల్లో పాస్ అవ్వాలి లేదా జీవితంలో పాస్ అవ్వాలి. నాకు సంబంధించినంత వరకు నేను జీవితంలో పాస్ అయినట్టే. చాలా రోజుల నుంచి ట్రై చేస్తున్న మంజులు లైన్ లో పెట్టాను. సూపర్ రా, కంగ్రాట్స్ మావా. థ్యాంక్ యూ మావా, థ్యాంక్ యూ. అన్నట్టు మావా, మీతో కొంచెం ఒంటరిగా మాట్లాడాలి. నువ్వు ఫ్రీగా? ఫుల్ ఫ్రీ మావా. ఒక్క నిమిషం ఉండు. అరే మావా, మీరు రూమ్కి వెళ్ళిపోండి, నేను సాయంత్రం వచ్చేస్తాను. పార్టీ నాది. ఇప్పుడు చెప్పరా. చెప్పమావా, ఏంటి విషయం? అదే, నువ్వు నన్ను తప్పుగా అనుకోకూడదు. రే, మన మధ్య అవన్నీ ఏంట్రా, చెప్పమావా. మావా, నువ్వు నన్ను పెట్టిన నొట్టి. రే, నీ బిల్డప్ చూస్తుంటే నాకు టెన్షన్ గా ఉంది. ఆ విషయం చెప్పు. అది మరి నన్ను తప్పుగా అనుకోకూడదు.
నేను ఒక అమ్మాయిని లవ్ చేస్తున్నాను రా. ఓరి కదా ఏంటో నువ్వు అనేది? అందుకే నువ్వు నన్ను తిట్టుకోవద్దని ముందే చెప్పాను. నువ్వు చెప్పిన విషయం ఏంటో తిట్టుకుని ముద్దెట్టుకుంటారా? కాశ్మీర్ లో తీవ్రవాదులు వేసిన బాబు నా నెత్తి పడినట్టుంది. సరే సర్లే, నీ మనసును దోచుకున్న దొంగది ఎవరు? తాను ఎక్కడ ఉంటుంది? గాజువాకలో ఉంటుంది. యు మీన్ గాజువాక గర్ల్? హిస్మావా, వేరే ఎవరినో కాదు, ఉమర్ అన్నేరా. ఒరే తను నీ భార్యరా? అవునరా, ఇప్పుడే తనని మనస్ఫూర్తిగా నా భార్యగా అంగీకరించాను. మొదట్లో ఏమో తనంటే ఇష్టం లేకుండానే పెళ్లి చేసుకున్నాను. తర్వాత పోను పోను తన బిహేవియర్, క్యారెక్టర్ అన్ని బాగా నచ్చి ఇప్పుడు తనని ప్రేమించడం మొదలుపెట్టాను. ఈ విషయం నాతో చెప్తావా? తనతోనే చెప్పచ్చుగా. అది అందులో చిన్న చిక్కుందిరా. చాలా ఎక్కువగా ఉందిరా. అది కాదురా మావా, మొదట్లో తను అసహించుకొని తిట్టేసి ఒక డిస్టెన్స్ కీపప్ చేశాను. ఇప్పుడు సడన్ గా దిగిపోయి చెప్పాలంటే నాకు అదోలా ఉందిరా. నువ్వు ఏదైనా ఐడియా ఇస్తే దాన్ని ఫాలో చేసి నేను దాన్ని లైన్ లో పెట్టుకుంటాను. ఏంటి, పెళ్ళాన్ని లైన్ లో పెట్టుకుంటావా? లోకంలో కట్టుకున్న దాన్ని లైన్ లో పెట్టడానికి ఒక ఐడియా కావాలని అడిగిన మొట్టమొదటి మగాన్ని నా లైఫ్ లో ఇప్పుడే చూస్తున్నాను రా. మావా, నా ఫీలింగ్ అర్థం చేసుకోరా. రే, ఇది చాలా సింపుల్ మ్యాటర్ రా. నువ్వు ఇప్పుడు తిన్నగా ఇంటికి వెళ్ళిపో. నీ భార్య ఇంట్లో ఏదో పని చేస్తూ ఉంటుంది. తనకు తెలియకుండా తన వెనక్గా వెళ్ళి లబుక్కని వాటేసుకొని చటక్కన ముద్దెట్టేసుకోరా. ఏంట్రా డ్రీమ్సా? అది కాదు, నేను వెనక నుంచి పట్టుకుంటే గట్టిగా అడిచి ఊళ్ళో వాళ్ళందరినీ పిలిస్తే వీడెక్కడ దొరికాడంటే బాబు. ఒరే, నువ్వు పక్కింటోడి పెళ్ళాన్ని వాటేసుకుంటే అది అరిచి గోల చేసి ఊళ్ళో వాళ్ళందరినీ పిలుస్తుందిరా. కానీ ఉమా నీ సొంత పెళ్ళాంరా, అలాంటిది ఏం చేయదు. నా మాట నమ్ము, ధైర్యంగా వాటేసుకో. వాటేసుకో వాటేసుకో వాటంగా వాటేసుకో, ధైర్యంగా వాటేసుకో. ఈ ఐడియా కొంచెం చీప్ గా ఉంది. వేరే ఏదన్నా బెటర్ ఐడియా చెప్పరా. ఇదేం బాలేదురా కార్తీక్. ఫ్రెండ్షిప్ పేరుతో నన్ను మరీ వేపుకు తింటున్నావురా. నువ్వు ఏదో నాకు చదివి డిస్టింక్షన్ లో పాస్ అయిపోతావురా. ఆ తర్వాత నువ్వు స్వీట్స్ తీసుకొని, పువ్వులు తీసుకొని, అవి తీసుకొని, ఇవి తీసుకొని నీ భార్య దగ్గరికి వెళ్ళి థ్యాంక్స్ చెప్పి ఏదో ఒకటి చెప్పి ఐ లవ్ యూ అని చెప్పేరా. నన్ను వదిలేరా. ఐడియా ఓకేరా, ఐడియా ఓకే. చూడు, అబ్బా ఈవినింగ్ క్వార్టర్ కొడదాం అనుకున్నాను, కానీ వీడు పగలే కొట్టేటట్టు చేశాడు. రెడ్డనయ్య, ఎలా ఉన్నారు? అమ్మా, బాగున్నావమ్మా? బాగున్నాను. కాఫీ. థ్యాంక్ యూ. ఒక్క నిమిషం. తొందరలోనే ఒక సంతోషమైన విషయం జరగబోతోంది. నా రిజల్ట్స్ వస్తాయి. నేను డిస్టింక్షన్ లో పాస్ అవుతాను. ఇందులో సంతోషం ఏముందనుకుంటున్నావా? ఉంది. ఫస్ట్ నైట్, ఐ మీన్ ఆ రోజు ఫస్ట్ నైట్ లో మనం మాట్లాడుకుంది నీ జ్ఞాపకం ఉందిగా? బాగా ఆలోచించుకొని ఎలా విడిపోతే మంచిదో అలా విడిపోదాం అనుకున్నాగా. వీలైనంత త్వరగా ఒక నిర్ణయానికి వద్దాం. నేను ప్రేమించే నా ప్రియురాలికి నేను ఐ లవ్ యూ చెప్పబోతున్నాను. ఇట్స్ ఓకే, ఇట్స్ ఓకే. నా వల్ల ఇకపై నీకు ఎలాంటి ఇబ్బంది ఉండదు. నువ్వు హాయిగా సంతోషంగా ఉండొచ్చు. రండి. బాబు బయలుదేరుతున్నావా? ఒక్క నిమిషం మాట్లాడాలి. పర్వాలేదు, చెప్పండి. ఇదిగో, ఇది ఊళ్ళో నాకు తెలిసిన కార్ల కంపెనీ. ఇందులో నీకు ఏం నచ్చిందో చెప్తే నేను చూసుకుంటాను. దేనికి? తప్పుగా అనుకోకు. మీ ఇద్దరు కాలేజీకి వెళ్ళడం కొందాం అనుకుంటున్నాను. థ్యాంక్స్ అంకుల్. కార్ కొంటే నా కష్టార్జితంతో కొనాలన్నది నా ఆశ. సరే బాబు, నాకు తీసివ్వాలనిపించింది. తప్పుగా అనుకోకు. చచ్చా, అదేం లేదు. వస్తాను. మంచిది అంకుల్. నేను చెప్పింది నీకు అర్థమైందా? ఇకపై దేనికైనా నువ్వు సిద్ధంగా ఉండాలి. మరి ఎగ్జామ్ ఏమైందిరా? వీడు గంగూలీ మావా. అంటే వెళ్ళిన వెంటనే బయటకు వచ్చేసాను కదా, అందుకు అంటున్నాడు. కుమార్ గారికి ఏమైందిరా? వాడు వివిఎస్ లక్ష్మణ్. ఏంటి మావా, అర్థం కాలేదా? మహా జిడ్డుగాడు కదా, రాసిందే రాస్తున్నాడు. బాయ్ గర్ల్స్. హే నిషా. హాయ్ కార్తీక్. హాయ్. కార్తీక్, ఐఎమ్ గోయింగ్ టు మిస్ దిస్ కాలేజ్ లైఫ్. ఎగ్జామ్స్ అయిపోయి మనం విడిపోతున్నాం అనుకుంటే చాలా బాధగా ఉంది. బట్ యూర్ వెరీ లక్కీ. ఎస్, ఉమ్మ నీకు వైఫ్ గా దొరికినందుకు నువ్వు అదృష్టవంతుడివి.
ఉమా ఎంత మంచి అమ్మాయో తెలుసా? అవును కార్తీక్, నువ్వు నా వెనకాల తిరుగుతూ నన్ను లవ్ చేసిన విషయం నేను తనతో చెప్పినప్పుడు తను ఎంత స్పోర్టివ్ గా తీసుకుందో తెలుసా? వైఫ్ హస్బెండ్ ని ఇలాగే అర్థం చేసుకోవాలి. రియల్లీ షీస్ గ్రేట్. ఇంకా నయ్యో మనిద్దరం పెళ్లి చేసుకోలేదు. చేసుకునుంటే పావు ముంగిసలా కొట్టాడుకునే వాళ్ళు. ఎప్పుడు చూసినా తిట్టుకుంటూ కొట్టుకుంటూ. సారీ కార్తీక్. సారీ దేనికి? ఎన్నోసార్లు నేను ఇన్సల్ట్ చేశాను. అవేవి మనసులో పెట్టుకోకు. కీప్ ఇన్ టచ్. ఉమ్మని బాగా చూసుకో. ఓకే ఓకే. సీ యూ. బై. ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. బై. గుడ్ లక్. థ్యాంక్ యూ. బాయ్.